Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language session 57. ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్లుగా మనం ఎవాల్వ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా మనం చేయొచ్చు. దాంట్లో ఇంట్ వాల్యూ ఇచ్చామంటే ఇంట్ డేటాని ఇంట్గా మారుస్తుందని, ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్గా మారుస్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో డిఫరెంట్ డేటా వాల్యూస్ని ఎవాల్వ్ ఫంక్షన్ రీడ్ చేస్తుందా అనేది ఫస్ట్. డిఫరెంట్ డేటా వాల్యూస్ని ఎవాల్వ్ ఫంక్షన్ రీడ్ చేస్తుందా. సో దానికోసమని మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నాం, స్ప్లిట్లోనే ఇలా a, b, c is equals to square bracket some input for bracket begin double quotation enter some 3 values, 3 no 4 no 1 3 values okay colon double quotation dot split function తీసుకుంటున్నాం. split of double quotation లో కామా సపరేటర్ డబుల్ కొటేషన్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇది ఫంక్షన్. ఏమేమి తీసుకున్నాం? 3 వాల్యూస్ a b c. ఇన్పుట్ ఎంటర్ 3 వాల్యూస్ అని చెప్పాను. ఇన్పుట్లో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే, మామూలుగా ఫార్ ఫంక్షన్ ఉంటుందని చెప్పాను కదా, ఫార్ ఎక్స్ ఇన్ ఇన్పుట్ ఎంటర్ 3 వాల్యూస్. ఇక్కడ వరకు స్ట్రింగ్ వాల్యూ. ఈ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఫార్ లూప్ తీసుకొని ఒక్కో వాల్యూని ప్రింట్ చేయాలి. దానికి ఇంత మునిపోతే కనుక ఈ ఫర్ ముందు ఇంటో ఫ్లోటో కాంప్లెక్స్ తీసుకుంటుంది. వాటి బదులు ఇప్పుడు ఎవాల్వ్ అనే ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఎవాల్వ్ సమ్ ఎక్స్, ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో దాన్ని ఎవాల్వ్ ఫంక్షన్తో ఏం చేస్తున్నాము, టైప్ కాస్టింగ్ చేస్తున్నాం. ఇచ్చే వాల్యూని బట్టి ఏదైతే అది టైప్ కాస్ట్ చేస్తాం. దీంట్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకున్నాం, ఏ క్లోజ్ చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని నేను కాపీ చేసుకొని ఒక 3 టైమ్స్ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ నేను పేస్ట్ చేస్తాను. కంట్రోల్ వి. ఫస్ట్ది వచ్చేసి ఏ, సెకండ్ది వచ్చి బి, థర్డ్ వాల్యూ వచ్చేసి సి ప్రింట్ చేయాలి. ఇది ఇప్పుడు దీన్ని ఏ బి సి స్క్వేర్ బ్రాకెట్ బిగిన్ ఎవాల్వ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ ఇన్పుట్ బ్రాకెట్ ఎంటర్ 3 వాల్యూస్ స్ప్లిట్ ఫంక్షన్. ఈ కామా బదులు మీరు కోలన్ తీసుకోవచ్చు, సెమీ కోలన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను అంటే సేవ్ యాజ్ అని చెప్పనేసి ఫంక్షన్లో ఏడ పైథాన్ ఓటీలోనే ఎవాల్వ్ కదా, దాంట్లో నేను 6.py అని సేవ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని రన్ చేస్తాను. సిడి ఎక్కడుంది ఆ ఫోల్డర్ అంటే డెస్క్టాప్లో ఉంది. డెస్క్టాప్ సిడి దేంట్లో ఉంది, పైథాన్లో ఉంది. సో ఇక్కడ py ఏం సేవ్ చేశాను, ఎవాల్వ్ ఆఫ్ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఎవాల్వ్ ఆఫ్ 6.py. నో సచ్ ఫైల్ డెస్క్టాప్ ఎక్కడ సేవ్ అయింది పోయి మళ్ళీ పైథాన్లోనే ఎవాల్వ్ 6.py. ఏం ఎర్రర్, యూజర్స్ ఎవాల్వ్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ప్రోగ్రామ్ ఫైల్స్ పైథాన్ ఓటీ డెస్క్టాప్ ఎవాల్వ్ 6. ఓహో, సేవ్ చేయడం రాంగ్. డాట్ బదులు ఫైల్ సేవ్ యాజ్, అదే ఫంక్షన్ డాట్ పెట్టాలి, కామా పెట్టాలి. డూ యూ వాంట్ రీప్లేస్? ఎస్, రీప్లేస్. నౌ ఎగ్జిక్యూట్ evolve .py enter. Closing parenthesis
square does not match opening parenthesis. Enter 3 values. ఇక్కడ డబుల్ కొటేషన్ parenthesis close control S. Now run it. సో ఎంటర్ 3 వాల్యూస్ ఉంటాం. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఐ వాంట్ టు రీడ్ ద డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఇన్ ద సేమ్ లైన్. ఒకటే లైన్లో నేను వేరు డేటా టైప్స్, ఇంటూ డేటా టైప్ లేదా ఫ్లోట్ డేటా టైప్ లేదా కాంప్లెక్స్ డేటా టైప్ లేదా బూల్ డేటా టైప్ ఏదైనా నేను రీడ్ చేయగలనా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఆ ప్రశ్న అడిగారు. ఇప్పుడు దాన్ని మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగినింగ్ 10, 20, 30 అని ఇంటూ డేటా టైప్ ఇచ్చాను. చూడండి, క్లాసు ఇంటూ 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 అని వచ్చింది. ఓకే, మళ్ళీ రన్ చేస్తాను. ఈసారి వాల్యూస్ ఇస్తాను. 10, 10.5, ట్రూ ఏదో బూల్ వాల్యూ ఇస్తాను. ఇప్పుడు చెక్ చేస్తాం. ఫస్ట్ ఇదేంటి 10 ఇంటూ వచ్చిందా? సెకండ్ ఇదేంటి 10.5 అంటే ఫ్లోట్ వచ్చింది కదా. థర్డ్ ఏంటి ట్రూ అంటే బూల్ వాల్యూ వచ్చింది కదా. సో ఈ విధంగా డిఫరెంట్ డేటా టైప్స్ రీడ్ చేస్తూ ఉంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎంటర్ 3 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? వేరు ఇచ్చే మునుపు దీన్ని ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను రాధా అని ఇస్తాను. రాధా ఏమిస్తాను నెక్స్ట్ 10+20J ఇంకా స్ట్రింగ్ ఇచ్చాను, కాంప్లెక్స్ ఇచ్చాను, ఇంకేదైనా బూలియన్ వాల్యూ ఫాల్స్ అని ఇస్తాను. రాధా ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్. సో అది సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈసారి రాధా అనేది మనం ఏం చేయాలి? సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. ఎందుకంటే అది తెలుసుకోలేకుండా ఉంది, అది స్ట్రింగ్ అనేసి తెలుసుకోలేకుండా ఉంది. ఇప్పుడు ఎండ్లోకి వెళ్ళి ఎంటర్ అని కొడతాం. చూడండి, రాధా అనేది స్ట్రింగ్. ఓకే, 10+20J అనేది సెకండ్ వాల్యూ ఏముంది? కాంప్లెక్స్. ఓకే, థర్డ్ వాల్యూ ఫాల్స్ అనేది ఏంటి? బూల్. ఈ విధంగా సింగిల్ లైన్లో మీరు అన్నది వీ కెన్ రీడ్ ద డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఇన్ ద సేమ్ లైన్. పాసిబులా కాదా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబుల్ అవుతా ఉంది. ఇది పాసిబుల్ అవుతా ఉంది. ఇలాగే మనం ఈ స్ప్లిట్లోకి వెళ్ళి మనం ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ ఇక్కడ ఏముంది? కామా కదా, కోలన్ ఇవ్వాలంటే ఇవ్వండి. కోలన్, కంట్రోల్ S, సేవ్ ఇట్. నవ్ రన్ ఇట్. ఇది వేరే వారి డౌట్. ఈ వాల్యూస్ ఇచ్చేటప్పుడు మీరు చూడండి, 10 ఇస్తా, 5 ఏంటి 5 ఇస్తాను, మళ్ళీ 20 ఇస్తా, మళ్ళీ 5 ఇస్తాను, 30 ఇస్తాను. సరే ఇస్తే ఏంటి? వాల్యూ నాట్ వాల్యూస్ టు అన్ప్యాక్ 3 కోలన్ కదా ఇచ్చింది. ఓహోహో, సరే రన్ చేస్తాం. మళ్ళీ నేను ఇచ్చింది అక్కడ ఏంటంటే 10:20:30 ఇస్తాం. ఎంటర్. ఇంటూ 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 ఓకే, కోలంతో తీసుకున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ లేకపోయి నేనేమో అక్కడ 5 ఇస్తా, సేవ్ ఇట్, కంట్రోల్ S. ఇప్పుడు వాల్యూస్ ఇచ్చేటప్పుడు నేనేం చేస్తానంటే 10, 5, 20, 5, 30 అంటే ఇంతకుముందు కోలన్ సపరేటర్, ఇప్పుడు సపరేటర్ ఎవరు ఇచ్చాను? 5 ఇచ్చాను. ఎంటర్ చేసి చూస్తాను. ఎంటర్. క్లాస్ ఇంటూ 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 ఆ విధంగా కూడా మనం 5 ఇస్తే కూడా తీసుకుంటాం. చూడండి, వర్క్ అవుతాం. అదేవిధంగా మనం ఏమైనా ఇక్కడ డాలర్ ఇచ్చి చూస్తామా? డాలర్ పెట్టి చూస్తాం. డాలర్, కంట్రోల్ S, సేవ్. ఇప్పుడు ఎంటర్ ఇక్కడికి వచ్చేసి రన్ చేస్తాం. రన్ చేసి 3 వాల్యూస్ కదా, $10, $20, $30 ఇచ్చాను. తీసుకుంటుందా? ఇంటూ 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 అంటే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే ఎర్రర్ వచ్చేది. యాక్సెప్ట్ చేస్తాం. ఈ విధంగా మనం ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది. ఇంటూని ఎంటర్ 3 వాల్యూస్. అట్లా కాకుండా
మీరు సింగిల్ కొటేషన్లో ఈడ డబుల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ ఇవ్వకుండా జస్ట్ 5 అని ఇచ్చారనుకోండి, సేవ్ ఇచ్చి రన్ చేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దామని. ఎంటర్ 3 వాల్యూస్, ఏమీ ఇవ్వలేదు. 10 ఇచ్చాను 5 అంటాను, 20 ఇచ్చాను 5 అంటాను, 30 అండ్ నేను సింగిల్ కొటేషన్లో ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, టైప్ ఎర్రర్ మస్ట్ బి స్ట్రింగ్ ఆర్ నన్ నాట్ ఇంట్. ఇక్కడ మీరు ఇచ్చిన సింగిల్ కొటేషన్లో ఈడ సింగిల్ కొటేషన్ ఇవ్వలేదు, డబుల్ కొటేషన్ ఇవ్వలేదు, ఈ విధంగా నెంబర్ ఇచ్చారు అని చెప్పి చెప్తాను. మస్ట్ బి స్ట్రింగ్ ఆర్ నన్, అది సింటాక్స్ ఎర్రర్ అని ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం ఒక సింగిల్ లైన్లో వీ కెన్ రీడ్ మల్టిపుల్ డేటా టైప్స్ అనేది ఓకే అయింది. ఇప్పుడు అట్లా కాకుండా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి చూద్దాం. ఇది తర్వాత క్లాస్లో చూస్తాము. ఇది లెంగ్త్ అయిపోతుంది వీడియో. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.